ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అనే ఈ సిరీస్ 40 డేస్ అనేవి మనం స్టార్ట్ చేసుకొని 28 రోజులు అయ్యింది. ఇంకా మనకి కొద్ది రోజులే ఉంది 40 రోజులు పూర్తి చేయటానికి. అయితే ఇంతవరకు నీ హృదయ స్థితి ఎలా ఉంది, దాన్ని నువ్వు ఎలా మార్చుకున్నావు, ఏ విధంగా నువ్వు ఆలోచన చేసావు అని ఎన్నో వాక్యాలతో మనం ఇన్ని రోజులు కూడా ప్రయాణం చేసాం. ఇప్పటి వరకు నీ హృదయ మార్పు, వెయిటింగ్ సీజన్లో దేవుని పని ఏంటి, అరణ్యంలో దేవుని సన్నిధి, స్వార్థ హృదయం నుంచి సమర్పిత హృదయం, అలా మనం ఎన్ని థీమ్స్తో ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. 28 థీమ్స్ వరకే మాట్లాడుకున్నాం. భయాన్ని జయించే విశ్వాస హృదయం ఏంటి, క్షమించే హృదయం ఏంటి, విడుదల మార్గము అని, విధేయత గల హృదయం అని, ఇంకా ఎన్ని మాట్లాడుకున్నాం. గాయపడిన హృదయం, కృతజ్ఞత హృదయం, శాంతి హృదయం, కలవరంలో ఉండేవి ప్రార్థన చేసుకున్నాం. కొన్ని లిరిక్స్ పాడుకున్నాం. ఆకలి కలిగిన హృదయం, దేని కొరకు ఆకలి, మాటల మార్పు, నీ మార్పు, మాటల్లో నీ మార్పు విధానం ఎట్లా ఉండాలి, దాచిన హృదయము, దేవునికి ఏదైనా దాయగలమా, అటువంటి ఎన్ని మాటలు మనము అనేక థీమ్స్తో, కొత్త థీమ్స్తో మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ దేనికి అంటే నీ హృదయము మార్పు చెందటానికి, నీ ఆలోచనలు ఆలోచింప చేయటానికి. ఇవన్నీ నిజమే కదా. ఈ 28 డేస్లో మనం విన్నది విడిచిపెట్టకుండా మనం దీన్ని పాటిస్తున్నామా లేదా అని ఆలోచించుకో. చెప్పిన ఒక్క వాక్యమైనా నీ హృదయంలో పెట్టుకో. అయితే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయబోయేది ఏంటి అంటే, ఈ ఉన్న అతి కొద్ది రోజులు, ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 12 రోజులు ఉన్నాయి. ఈ 12 రోజులు ఇప్పటి వరకు నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళా. మార్చు ప్రభువా నా హృదయాన్ని, నా తలంపులని, నా ఉద్దేశాలని, నీకు ఆయాసకరమైనవి ఇవన్నీ మార్చు ప్రభువా అని మనం ఇన్ని రోజులు ప్రార్థనలు చేసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, ఈ 29వ రోజు నుంచి ఇప్పుడు మనం 40 డేస్ అనేది చేస్తున్నాం కదా. ఇది ఏదో నామమాత్రానికి అందరూ పాటించటానికి ఇది కాదు. అంటే ఏదో ఒకటి తెలుసుకోవటానికి, నీలో మార్పును కొనసాగించటానికి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏదైనా ఒక పనిని 21 రోజులు చేస్తే తర్వాత అది అలవాటు అయిపోతుంది. అలానే దేనికి మంచికి ఇప్పుడు 40 డేస్ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకి మార్పు కోసమే తప్ప, మనలో మార్పు రావటానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నామే తప్ప వేరే లోకపరంగా ఏది చేయట్లేదు. అయితే మరి ఇప్పటి వరకు నీ హృదయ మార్పు, నీ హృదయంలో ఏం పెట్టుకోవాలి, ఏం తెలుసుకోవాలని ఆలోచించిన నీవు మరి నిజ దేవుడైన రక్షకుడి కోసం కూడా తెలుసుకోవాలి కదా. ఆయన ఎందుకు సిలువ శ్రమలు, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ఆయన సిలువను భరించారు కదా. ఆ భరించిన ఆయన ఎలా మొదలయ్యింది, ఆ సిలువ శ్రమ ఎలా మొదలుపెట్టారు, అసలు ఏం జరిగింది, యేసుప్రభు వారిని ఎందుకు సిలువలో వేలాడదీసి చంపాలని కోరుకున్నారు, ఆయన చనిపోతేనే మనకి రక్షణనా, ఆయన 3వ దినాన్ని లేచారా లేదా, ఇవన్నీ మనము ఒకటిగా ఈ 29వ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 29వ రోజు నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం అవి తెలుసుకుందాం. 40 డేస్ వరకు, గుడ్ ఫ్రైడే వరకు మనం మాట్లాడుతాం. గుడ్ ఫ్రైడే తర్వాత సాటర్డే మనము మాట్లాడుకుంటాం. సండే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు, పునరుత్థాన శక్తితో లేచిన, విజయశీలుడుగా లేచిన ఆ గొప్ప దేవుని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం.
ఇవన్నీ మాట్లాడుకున్న ఈ మాటలన్నీ నీ హృదయంలో ఇంతవరకు నీ హృదయాన్ని కడుక్కున్నావు కదా. దేవుని వాక్యంతో కడగబడిన హృదయంలోకి చెత్త చెదారం ఏది రాకుండా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకుంటే నీ జీవితం దీవించబడిన జీవితం, ఆశీర్వదించబడిన జీవితంగా ఉండబోతుంది. ఈ డే 29 నుంచి మనం ఒక్కొక్కటిగా క్లియర్గా మాట్లాడుకుందాం. ఉన్న తక్కువ సమయంలోనే మనం మాట్లాడుకొని ఒక చిన్న లిరిక్తో, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.